కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయడంతో బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇప్పుడు వడ్డీ ఖర్చులకే 70,000 కోట్లు చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత కష్టాల్లోకి నెట్టిందని రమేష్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలను కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ఒక గుదిబండగా మారింది. దాదాపుగా 60 నుంచి 70,000 కోట్లు దాని ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసి ఈరోజు దానిని మభ్యపెట్టే పరిస్థితి ఈరోజు కనబడుతుంది.